అనకాపల్లి జిల్లా కాసింకోట మండలం బైవరం నేషనల్ హైవేపై గుర్తు తెలియని మృతదేహాన్ని నాగులాపల్లికి చెందిన హిజ్రా దీపాగా గుర్తించిన పోలీసులు హిజ్రాల సమాచారంతో దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. 2 కాళ్ళు అలాగే తల కూడా వివిధ ప్రాంతాల్లో దొరికినట్లు తెలియజేశారు. హిజ్రాని అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ విషయంపై విజయనగరంలో అయితే హిజ్రాల అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ విషయంలో టోనీ శ్రీ మాట్లాడుతూ ఎలా అయినా సరే సీఎం గారు అలాగే ఎస్పీ గారు మాకు న్యాయం చేయాలని కోరారు. హైలైట్ చేస్తారు. ఇప్పుడు హిజ్రా దిక్కుమాలి సాగు వచ్చింది, దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు? హిజ్రా ఏదైనా తప్పు చేస్తే దాన్ని పెద్ద పెద్ద మీడియా వాళ్ళు హైలైట్ చేస్తారు. కొజ్జా వాళ్ళు ఎలా చేస్తున్నారు, ట్రాన్స్జెండర్స్ ఎలా చేస్తున్నారని. ఇప్పుడు మా హిజ్రా చూడండి, ఒక్కొక్క ముక్క ఒక్కొక్క దగ్గర పడేశారు. మరి ఎంత దారుణమా, మరి ఎంత దారుణమా? ఒక్కైనా మంచి చావు వస్తుందేమో, చావా మేము మనసుడే కదా. బాబు చూడండి, కొట్టుకెళ్ళాం అనుకో, అక్కడ అడుక్కున్నాం అనుకో, అతను ఏమైనా అవతల డబ్బులు ఇచ్చిన అతను మళ్ళీ మా మీద రివర్స్ అయ్యాడు అనుకో, అది పోలీసులు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినా ఇది ఇష్యూ అయితే మా మీద రివర్స్ అవుతారు తప్ప ఇలాంటి కేసులు ఎవరు తీసుకోవట్లేదు. మేము ఎలా చావాలి? ఇదే కానీ న్యాయం అవ్వకపోతే మేమే చట్టమండి. ఒక అమ్మాయికి ఏదైనా జరిగితే, ఒక అబ్బాయికి ఏదైనా జరిగితే పెద్ద హైలైట్ చేస్తాడండి. ఈ రోజు మా పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఒక్కొక్కకైనా మంచి చావు వస్తుంది, మరి ఎంత దారుణంగా చంపి పడేస్తారు. లేరండి, ప్రభుత్వం దయచేసి స్పందించండి. ప్రభుత్వం రెండు చిత్రమ్మని చంపేసి పట్టాలపై పడేశారు. ఇది మూడోది బాబు. న్యాయం చేయండి బాబు, న్యాయం కావాలి బాబు. మూడోది బాబు, ఇది మరి దారుణంగా చేశారు బాబు. వాళ్ళకనే కొజ్జానే పదం ఉన్న వాళ్ళందరికీ న్యాయం చేయండి బాబు. మాకు దారుణంగా చేస్తారు బాబు, కావాలి బాబు. మరి దారుణం. హైవే దగ్గర ఒక అన్ఐడెంటిఫైడ్ ఫీమేల్ డెడ్ బాడీ దొరకడం జరిగిందండి. అదొక హాఫ్ కట్ డెడ్ బాడీ. దాన్ని వచ్చి వెరిఫికేషన్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ చేస్తున్నాం. మోస్ట్లీ మేము అనుకోవటం ఏంటంటే అది ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ హియర్, ఎక్కడో జరిగింది. బాడీని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఇది మోల్ ఏదైతే ఉందో అమ్మాయికి తొడ మీద, కుడి తొడ పైన ఒక బ్లాక్ కలర్ మోల్ ఉంది. అండ్ కుడి చేతి పైన ఒక టాటూ ఉంది. సో ఎవరైనా రిలేటివ్స్ ఆర్ ఎనీవన్ ఈ అమ్మాయి మిస్సింగ్ ఉన్నట్టయితే, మ్యారీడ్ ఉమెన్, కాళ్ళకి మెట్టలు కూడా ఉన్నాయి. సో ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉంటే దయచేసి SHO కసింకోట కానీ, SDPO అనకాపల్లి కానీ, DSP అనకాపల్లి ఆర్ CI కసింకోట ఆర్ SP అనకాపల్లిని కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఏజ్ అరౌండ్ 35 to 40 years ఉంటుంది, లేడీ. మేము ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నాం. అరౌండ్ 6 to 8 hours బ్యాక్ అయ్యింది. మా మీద అంత గౌరవం ఉందండి. సీఎం గారు, ఎస్పీ గారు అంత గౌరవం ఉంది. జరిగేటట్టు మేము చేస్తాము, 100% చేస్తాము. దీపుకి న్యాయం జరుగుతుంది. దీపు చనిపోయింది ఏంటంటే కుటుంబానికి న్యాయం చేస్తాం. పంతి మాత్రం, ఆ అబ్బాయి మాత్రం బయటికి రావడానికి లేదు. ఎన్కౌంటర్ అయినా ఉరిశిక్ష అయినా విధించండి, స్పాట్ లో చెయ్యండి, లేట్ చెయ్యొద్దు, జైల్లో పెట్టే అబ్బాయిని మేపొద్దు. దయచేసి కొద్ది రోజులు, అతి తక్కువ కాలంలోనే అబ్బాయికి ఉరిశిక్ష విధించేటట్లు అన్ని చర్యలు తీసుకుంటారని ప్రభుత్వాన్ని మరీ మేము వేడుకుంటున్నాము. మేము అనకూడదు. ఈ దీపికకు జరిగిన అన్యాయం రేపొద్దు మా ఆడలు జరిగితే We want justice.
నిజంగా నేను చెప్తున్నాను, ఎత్తురాని కాదు. ఈ రోజు ఏ జిల్లాలో మీకు లేకపోవచ్చు, మా విజయనగరం జిల్లాలో మహిళలు మాకన్నా ముందుకొచ్చి